నేను ఇంటర్వ్యూకి ఒక వెళ్తాను. నిమిషం. అదేంట్రా ఏం తినలే కదా, ఏదైనా తినేసి పర్లేదురా, మళ్ళీ వచ్చాక తింటా. సరే, Bye. ఓకే, బాయ్. ఎక్స్క్యూజ్ మీ సార్. Yes, coming. Take your seat. థ్యాంక్ యూ సార్. So, MBA marketing. ఎస్ సార్. What is the difference between market and marketing? మార్కెట్ ఈజ్ ఏ ప్లేస్ సార్ వేర్ ఇలాంటి ఎంప్లాయ్ అయ్యా మాకు కావాల్సింది. యు ఆర్ సెలెక్టెడ్. శాలరీ వచ్చేసి 15,000. పక్కన మా మేనేజర్ ఉంటారు, వెళ్ళి కలవండి. సార్ ఇంటర్వ్యూ అయిపోయింది, సెలెక్ట్ అయ్యానని చెప్పారు. మీతో ఒకసారి మాట్లాడున్నారు సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఏం లేదయ్యా, 50,000 తీసుకొని రండి, పని అయిపోతుంది. ఏమైందిరా? ఇది కాకపోతే ఇంకోటి పోతే పోని. రే, మనం జాబ్ చేసేది ఎందుకోసం రా? డబ్బుల కోసమే కదా. డబ్బులు లేకే కదా. జాబ్ కోసం అయితే మళ్ళీ మననే డబ్బులు అడుగుతారేంట్రా? ఏమైందిరా నీకు ఈరోజు? ఏం కాలేదురా, ఏం కాలేదు. 2 years అయిందిరా. 2 సంవత్సరాలు అయింది నేను జాబ్ ట్రయల్ స్టార్ట్ చేసి. 2 సంవత్సరాల క్రితం ఎక్కడ ఉన్నాను, ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాను, అలాగే ఉన్నాను. ఒక్కడికి కూడా ముందుకు వేయలేదు. నా మీద నాకే కాన్ఫిడెన్స్ పోతుందిరా. రేయ్, ఇది కాదురా నేను నీ నుండి ఎక్స్పెక్ట్ చేసింది. ఇది నీలాంటి వాడు మాట్లాడాల్సిన మాట కాదు. నువ్వు మాట్లాడాల్సిన మాట అసలు కాదు. నేను నీకు చెప్పేది ఒకటే, ట్రై ట్రై ట్రై. ఐఎమ్ విత్ యూ, ఐ విల్ బీ విత్ యూ. హైదరాబాద్లో ఉద్యోగం కోసం తిరిగి తిరిగి నా బూట్లు అయితే అరిగిపోయాయి, కానీ జాబ్ మాత్రం రాలేదు. ఏమైంది అంత ఇరిటేటింగ్గా ఉన్నాడు? 2 years నుంచి జాబ్ ట్రై చేస్తున్నాడు రా, కానీ రావట్లేదు. మరి మనీ ఎలా రా? ప్రెసెంట్ నేనే అడ్జస్ట్ చేస్తున్నారా. ఏయ్ చెండాలు తీస్తా బిడ్డ, ఏమనుకున్నావు బే? మల్లేష్ యాదవ్, మలక్పేట్ మల్లేష్ యాదవ్ ఇక్కడ. ఏయ్ ఏయ్ రోజు నేను బండి పెట్టే జాగాలని బండి పెడతావు బే? నీ అయ్య జాగిర అనుకుంటున్నారా? రే, నువ్వు చెప్పిన ప్లేస్లో ఏ కంపెనీ లేదురా. అక్కడే ఉంటుందిరా, సరిగా చూడు. మళ్ళొక పారి నీ బండిగాడ కనపడాలే, నరాలు తీస్తా కొడుక. ఏయ్ ఏ తమ్మి, ఏం కావాలో ఇట్రా. ఓ తమ్మి, ఏం కావాలి? ఇక్కడ ఇంటర్వ్యూ అని చెప్పారు. ఎవరు పంపించిల్లు తమ్మి? రాజు. రాజుగాడా? అవును. షాప్లో కొలువు ఖాళీగా ఉందని నేనే చెప్తి. నువ్వు చూస్తే మెత్తగున్నావు, చేస్తావా? ఇది సిమెంట్ దుకాణం తమ్మి, లోడ్లు ఎత్తిపియాలే, దింపిపియాలే, పైసలు వసూలు చేయాలి, మొండు బాపత్లు ఉంటాయి. నీ వల్ల అవుతుందా? అరే తమ్మి, ఏమైంది? ఎంఎన్సీ కంపెనీలో జాబ్ రా. ఇది సిమెంట్ దుకాణం తమ్మి. 50,000 తీసుకొని రండి, పని అయిపోతుంది. ఇద్దరిని చదివించే స్తోమత లేక దీని చదువు మధ్యలోనే ఆపాల్సి వచ్చింది. దీని పెళ్లి బాధ్యత నీదే నాన్న. ఎంఎన్సీ కంపెనీలో జాబ్ రా. 50,000 తీసుకొని రండి, పని అయిపోతుంది. ఇది సిమెంట్ దుకాణం తమ్మి. నా కొడుకెప్పుడు 10 మందిలో ఒకడిగా ఉండకూడదు. నా కొడుకెప్పుడు 10 మంది కన్నా ముందుండాలి.
అమ్మ ఎప్పుడూ నా పెళ్లి పెళ్లి అంటుంది, కానీ దానికన్నా ముందు ఏదో ఒకటి చేసి నాన్న కంటి ఆపరేషన్ చేయించాలి. నాన్నని ఇలా చూసి తట్టుకోలేకపోతున్నాను. అమ్మా నాన్న నన్ను క్షమించండి. మరికొన్ని క్షణాల్లో నేను చనిపోబోతున్నాను. చెల్లి పెళ్లి చేస్తానని, నాన్న కంటి ఆపరేషన్ చేయిస్తానని నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 2 సంవత్సరాలుగా హైదరాబాద్లో ఉద్యోగం కోసం తిరిగి తిరిగి అలసిపోయాను, కానీ జాబ్ రాలేదు. మీ కష్టాలు చూసి తట్టుకోలేక, ఆ కష్టాలు తీర్చలేక వెళ్ళిపోతున్నాను. అమ్మా, చావు నా కళ్ళ ముందుకు వచ్చేసరికి మీరంతా నా కళ్ళ ముందు కనిపిస్తున్నారమ్మా. అమ్మా. శ్రీరామ్, ఏంటన్నా స్కూల్ నుంచి మధ్యలోనే వచ్చావేం? ఎగ్జామ్ ఫీజు కట్టడానికి రేపే లాస్ట్ డేట్ అమ్మా. ఇవాళ సాయంత్రం వరకల్లా ఫీజు కట్టకపోతే ప్రిన్సిపల్ గారు స్కూల్కి రావద్దన్నారు. ఎగ్జామ్స్ కూడా రానివ్వనన్నారమ్మా. అయ్యో అలాగా. మీ నాన్న డబ్బు కోసం ఊళ్ళోకి వెళ్ళాడు నాన్న. ఈ పాటికి వస్తుంటాడు. నేనే ఎక్కడైనా చేబదులు దొరుకుతుందేమోనని పంపించాను. ఏమయ్యా, డబ్బులు ఎక్కడైనా సర్దుబాటు అయ్యాయా? ఊర్లో మనకు తెలిసిన వాళ్ళందరినీ అడిగా సుజాత, అప్పు ఎక్కడా దొరకలేదు. ఇవి తీసుకెళ్ళి డబ్బులు తీసుకురా. సుజాత, నీ ఒంటి మీద ఉన్న ఏకైక నగ ఇదిద్దు. ఇదేలా? పిల్లలి బంగారు భవిష్యత్తు కంటే ఈ బంగారమేం నాకు ఎక్కువ కాదయ్యా. తాకట్టు పెట్టి డబ్బు తీసుకురమ్మంటావా? తాకట్టు పెట్టినా మళ్ళీ విడిపించుకునే స్తోమత మనకి లేదయ్యా. అమ్మేసి డబ్బులు తీసుకురా. ఇంట్లో సరుకులు కూడా అయిపోయాయి. అమ్మా, నీ దుద్దులు చాలా బాగున్నాయి. నాకు లాంటివి కొనివ్వా? ఇవి బంగారు దిద్దులమ్మా. ఇవి కొనే స్తోమత మనకి లేదు. మరి నువ్వెలా కొనుక్కున్నావమ్మా? నా పెళ్ళప్పుడు ఇవి అమ్మమ్మలు పెట్టారు, నేను కొనుక్కోలేదు. నువ్వు పెద్దయ్యాక నీ పెళ్ళప్పుడు ఇంతకంటే మంచి నగలు అన్నయ్య కొనిస్తాడు, సరేనా? ఏ నాన్న? కొనిస్తానమ్మా. మరి అన్న దగ్గర డబ్బుల్లో కదా, ఎలా కొంటాడు? అన్నయ్య బాగా చదువుకుంటాడు కదమ్మా. అప్పుడు పెద్ద ఉద్యోగం వస్తుంది కదా, అప్పుడు బోల్డన్ని డబ్బులు వస్తాయి, అలా కొంటాడు. ఏ నాన్న, బంగారం పోయిందని బాధపడుతున్నావా? రేపు నీకు పెద్ద ఉద్యోగం వస్తుంది కదా, అప్పుడు నువ్వే నాకు ఇంత బంగారం కొంటావు కదా. ఇంతన్నా కొనగలనా అమ్మా? కొంటావు నాన్న. ఏ నాన్న, నీకెన్నిసార్లు చెప్పాలి కాలర్ ఇలా ఉండకూడదని? నా కొడుకు ఎప్పుడూ కాలర్ ఎగరేయాలి. నేనేం సాధించానమ్మా కాలర్ ఎగరేయడానికి? అలా అనకూడదు నాన్న. అమ్మా, ఆకలేస్తుంది, వంట చేయమ్మా. ఏమ్మా, ఇంకా వంట చేయలేదా? లేదన్నయ్య, ఈరోజు వంట చేయలేదు. నాకు ఆకలేస్తుంటే అమ్మ తినమని జాంకాయ ఇచ్చింది. నువ్వు ఉండవే, ఎప్పుడేదో ఒకటి. లేదు నాన్న, సరుకులు కూడా ఏం లేవు, అందుకే ఏం చేయలేదు. మీ నాన్న సరుకులు తెస్తూ ఉంటారు, అదిగో వచ్చేసారు. నువ్వు వెళ్ళి స్కూల్ ఫీజు కట్టరా. ఏ నాన్న, నీ చదువు అయిపోయినట్టేగా? అయిపోయిందమ్మా, రిజల్ట్స్ కూడా వచ్చాయి. హైదరాబాద్ వెళ్ళి 10-15 రోజుల్లో ఏదైనా ఒక జాబ్ చూసుకుంటానమ్మా. ఇంకా మీరు కష్టపడక్కర్లేదు. ఏం లేదు నాన్న, ఇద్దరిని చదివించే స్తోమత లేక దీని చదువు మధ్యలోనే ఆపాల్సి వచ్చింది. దీని పెళ్లి బాధ్యత నీదే నాన్న. ఏంటమ్మా ఇది? చెల్లెల పెళ్లి బాధ్యత నాదే నువ్వు నాకు ప్రత్యేకంగా చెప్పాలమ్మా. చెల్లెల పెళ్లి బాధ్యత నాదే నాకు తెలియదా? దాని గురించి నువ్వు ఆలోచించు, నేను చూసుకుంటాను. నాకు తెలుసు నాన్న, తల్లి మనసు కదా, ఉండబట్టలేక చెప్తున్నా. అన్నయ్య, అమ్మ ఎప్పుడూ నా పెళ్లి పెళ్లి అంటుంది, కానీ దానికన్నా ముందు ఏదో ఒకటి చేసి నాన్న కంటి ఆపరేషన్ చేయించాలి. నాన్నని ఇలా చూసి తట్టుకోలేకపోతున్నాను.
నాన్నా ఏంటమ్మా? వద్దమ్మా. పర్లేదు నాన్న, తీసుకో. ఏమ్మా, ఇవి నీ కూలీ డబ్బులు కదమ్మా. అన్నయ్య ఏమ్మా? బాయ్, ఆల్ ది బెస్ట్. బాబు ధర్మం చేయండి, నా కొడుకు చనిపోయి నేను అనాథనయ్యా. బాబు ధర్మం చేయండి బాబు. అమ్మా అమ్మా, చావకూడదు, 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 చావకూడదు. బతకాలి, బతకాలి, ఎలాగైనా బతకాలి. డబ్బులు ఎలా ఎలా? శ్రీరామ్, ఈ పెయింటింగ్ కాన్సెప్ట్ నీదేనా? ఓసారి యాడ్ ఏజెన్సీలో ట్రై చేయి. ఏ శ్రీరామ్, వచ్చేటప్పుడు కరెంట్ బిల్ కట్టాయి. ఓకేరా. ఏంట్రా ఇది? ఎక్కడైనా వెతకాలి నిన్ను. రూమ్కి పదా. రే నిన్నే. నేను రానురా, నేను తర్వాత వస్తాను, వెళ్ళు. నీకేమైనా పిచ్చా? ఇలా పిచ్చివాళ్ళు ఇక్కడ కూర్చోవడం ఏంట్రా? ఏం సాధిద్దామని? రూమ్కి పదా. సాధించానురా, నా కష్టాలపై విజయం సాధించాను, నా దరిద్రంపై పోరాటం సాగించాను, చివరకు చావు అంచుల వరకు వెళ్ళి చావుపై కూడా విజయం సాధించాను. అన్నిటికీ మించి నీలాంటి ఫ్రెండ్ని సాధించాను రా. ఏదో ఒకరోజు గెలుపు కూడా సాధిస్తాను. నువ్వు వెళ్ళరా, నేను వస్తాను. జీవితంలో అన్నిటికంటే కష్టమైంది ఏంటో తెలుసారా? ఎదుటి వ్యక్తి ముందు చేయి చాచడం. కానీ నీ ముందు నేను 2 సంవత్సరాలుగా చేయి చాస్తూనే ఉన్నాను. నేను చేయి చాచిన ప్రతిసారి నాకు హెల్ప్ చేస్తున్నాను. ఐ నెవర్ ఫర్గెట్ యువర్ హెల్ప్. చందు, మనకి యాడ్ డిజైన్ కావాలని చెప్పాను కదా, ఎవరు వచ్చారా? ఓకే, ఆహా, ఓకే. చందు సార్, మనకి యాడ్ డిజైన్ కావాలని చెప్పాను కదా, ఎవరైనా వచ్చారా? లేదు సార్, ఎవరు రాలేదు. నీకు నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ కాల్ చేసి తను అర్జెంటుగా రమ్మని చెప్పు. ఓకే సార్. తన పేరు శ్రీరామ్. నెంబర్ రాసుకో. ఓకే సార్. 9160539248. ఓకే సార్. ఓకే. హలో శ్రీరామ్ గారా? ఎస్ సార్. మేము ఐరస్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం. ఒకసారి మీరు ఆఫీస్కి రాగలుగుతారా? వచ్చేస్తాను సార్, అడ్రస్ చెప్తారా? ఎక్స్క్యూజ్ మీ సార్. శ్రీరామ్ మీరేనా? సార్. సార్ లోపల ఉన్నారు, వెళ్ళండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, కమ్ ఇన్. టేక్ యూర్ సీట్. థ్యాంక్ యూ సార్. అవును, అవుటర్ యూనిట్లో వాల్ పైన పెయింట్ వేసింది మీరేనా? ఎస్ సార్, నేను. అసలు అవుటర్ యూనిట్లో పెయింట్ వేయాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? అంటే అవుటర్ రింగ్ రోడ్లో అయితే చాలా ఎక్కువ మంది చూస్తారు కదా సార్, ఆ ఉద్దేశంతో అక్కడేసాను. మాది ఐరస్ బేబీ సోప్ కంపెనీ అండి, మీకు తెలుసు కదా? ఎస్ సార్, తెలుసు. మాకు బేబీ సోప్ సంబంధించిన ఒక యాడ్ కావాలి, మీరు చేస్తారా? షూర్ సార్, చేస్తాను. అయితే సరే, మీకు 1 hour టైం ఇస్తున్నాను. ఈ 1 hourలో మీరు ఆ టాస్క్ కంప్లీట్ చేయాలి, ఓకేనా? షూర్ సార్, తప్పకుండా. ఓకేనా? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. గో ఇట్.
ఎక్స్క్యూజ్ మీ సార్. శ్రీరామ్ కమ్ ఇన్. కెన్ యూ ఎక్స్ప్లెయిన్? సార్ షూర్. గో ఇట్. సార్ ఇక్కడ ఒక బాబుకి అన్నప్రాసం జరుగుతుంది. చుట్టూ ఫ్యామిలీ మెంబర్స్, అమ్మ నాన్న తాతయ్య నానమ్మ అందరూ ఉన్నారు. బాబు చుట్టూ ఏంటంటే సార్ పెన్, బుక్, క్రికెట్ బ్యాట్, పోలీస్ యూనిఫామ్, కోటు, లాయర్ కోటు ఇవన్నీ ఉన్నాయి సార్. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కొక్కరు ఒక్కోటి, ఇది పట్టుకో అది పట్టుకో అని చెప్తున్నారు. బాబు మాత్రం ఇవన్నీ చూస్తాడు, కానీ ఇవన్నీ క్రాస్ చేసి ఇక్కడికి వచ్చేస్తాడు. ఇక్కడ కోఇన్సిడెంటల్గా ఏంటంటే సార్ మన ఐరైస్ బేబీ సోప్ ఉంటుంది, బాబు దాన్ని పట్టేసుకుంటాడు అనమాట. అప్పుడు మనం వెనక నుంచి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఏమి ఇస్తామంటే, మీరు ఇవన్నీ అనుకున్నట్టుగా ఇవన్నీ సాధించాలంటే నేను ఆరోగ్యంగా ఉండాలి కదా, నేను ఆరోగ్యంగా ఉండాలంటే నాకు ఐరైస్ బేబీ సోప్ ఉండాలని అని ఉంటుంది సార్. ఇది బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తాం మనం. టేక్ ఎ సీట్. దీనికి నేను మీకు 1 hour టైం ఇచ్చాను కదా? ఎస్ సార్. బాగా చేసావు. థ్యాంక్ యూ సార్. నేను బేబీ సోప్స్తో పాటు మన రేమాన్ రేంజ్లో షర్ట్స్ పాయింట్స్ మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాను. సో ఆ రేంజ్లో నాకేమైనా యాడ్ చేయగలుగుతారా? షూర్ సార్, చేస్తాను. సో దీనికి నేను 1 hour టైం ఇచ్చాను కదా, కానీ దానికి 1 minute టైం ఇస్తాను. చేయగలుగుతారా? షూర్ సార్, చేస్తాను. సో యోర్ టైం స్టార్ట్స్ నౌ. యోర్ టైమ్ ఈజ్ కాన్సెప్ట్ ఈజ్ రెడీ సార్. ఓకే చెప్పు సార్. ఇక్కడ హైదరాబాద్ ట్రాఫిక్లో ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు సార్. వెనక నుంచి దొంగ వచ్చేసి ఆ వ్యక్తి పర్స్ కొట్టేసి పారిపోతున్నాడు. ఆ దొంగను చేస్తూ ఈ వ్యక్తి పరిగెడుతున్నాడు. ఇద్దరు పరిగెడుతున్నాడు. ఇలా హైదరాబాద్ ట్రాఫిక్, వెహికల్స్, పొల్యూషన్స్ ఇదంతా క్రాస్ చేసి సిటీ అవుట్స్కర్ట్స్ చేరుకున్నారు సార్. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఒక పార్టీ జరుగుతుంది. ఆ దొంగలు ఏం చేస్తారంటే ఆ పార్టీలో చొరబడతారు అనమాట. ఇది పర్స్ కొట్టుకున్న వ్యక్తి కూడా పార్టీలోకి వెళ్ళడానికి ట్రై చేస్తాడు, కానీ సెక్యూరిటీ గార్డ్ అతను ఆపేస్తాడు. తనకు అర్థం కాదు దొంగనే ఎందుకు వెళ్ళేసాడు, నన్ను ఎందుకు ఆపేసాడని. కారణం బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఏంటంటే, హైదరాబాద్ ట్రాఫిక్లో పరిగెత్తడం వల్ల ఈ బట్టలన్నీ మురిగ్గా మారిపోయాయి. కానీ దొంగ వేసుకున్న బట్టలు ఏంటంటే మన బ్రాండెడ్ షర్ట్స్, మన బ్రాండెడ్ ప్యాంట్స్, కాబట్టి వాటి మీద దుమ్ము కానీ మురికి కానీ ఏం నిలవదు. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్. ఓకే, నైస్. థ్యాంక్ యూ సార్. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ యు ఆర్ ది క్రియేటివ్ హెడ్ ఆఫ్ our company. థ్యాంక్ యూ సార్. సాలరీ 12 lakhs per annum. నేను నీకు 6 months అడ్వాన్స్ ఇస్తున్నాను. ఓకే, థ్యాంక్స్ అలాట్ సార్. ఆల్ ద వెరీ బెస్ట్.